జయ శ్రీకృష్ణ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. భగవద్గీత 1 నుంచి 6 దాకా కర్మ షట్కం అంటాం మనం. అలాగే 7 నుంచి 12 దాకా భక్తి షట్కం. మూడవదైన 13 నుంచి 18 దాకా జ్ఞాన షట్కం. ఈ జ్ఞాన షట్కంలో మొట్టమొదటి అధ్యాయం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ యోగం. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే హిందూ మత మూల సూత్రాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి అని చెప్పచ్చు. పరమాత్మ ఇందులో అర్జునుడికి మొత్తం హిందూ తత్వం అంటే ఏంటి, హిందూ తత్వం అనకూడదు, దైవతత్వం అంటే ఏంటి, ఈ శరీరం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి అన్నది చెప్పుకుంటూ వచ్చారు. అలాగే దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటూ మనిషి లోపల ఉన్న జీవాత్మ పరమాత్మ ఆ సిద్ధాంతాన్ని ఆవిష్కరించుకుంటూ ఉంచారు. ఇందులో మొదటి శ్లోకంలోనే అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. హే కేశవ, ఓ కృష్ణ, ప్రకృతి అంటే పురుషుడు, తర్వాత క్షేత్రజ్ఞుడు, ఇంకా జ్ఞానం జ్ఞేయం, దేన్ని తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి నేను తెలుసుకోవడానికి కోరుకుంటున్నాను అని నాకు చెప్పవలసింది అని అడిగాడు. రెండో శ్లోకంలో పరమాత్మ చెప్పడం మొదలుపెట్టారు. శ్రీ భగవాన్ వాచ అని, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వ్యక్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విత. అంటే ఇదం శరీరం కౌంతేయ, ఓ కౌంతేయ, ఓ అర్జున, ఇదం శరీరం, ఈ దేహమే క్షేత్రం అని అభిధీయత చెప్పబడుతోంది. అలాగే దీన్ని యవేత్తి, దీనిని ఎవరైతే తెలుసుకుంటారో వానిని తం క్షేత్రజ్ఞుడని తద్విధ, ఆ విషయాన్ని తెలిసిన వాళ్ళు తత్వవేత్తలు ప్రాహు చెప్పారు. ఈ శరీరమే క్షేత్రం, శరీరం గురించి లోపల శరీరం అంటే ఆ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞుడు. అంటే క్షేత్రం అంటే ఏంటి అంటే పరమాత్మ దానికి చాలా చక్కగా చెప్పారు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఏదైతే ఓ భరత, ఓ అర్జున అని చెప్పి సర్వ క్షేత్రేషు, సర్వ శరీరాల యందు ఉండే ఆ క్షేత్రజ్ఞుడుగా నన్ను తెలుసుకో నువ్వు. అంటే నేను క్షేత్రజ్ఞుడిగా అన్ని శరీరాల్లో ఉన్నాను. క్షేత్రజ్ఞయో జ్ఞానం, ఈ క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకునే జ్ఞానమే జ్ఞానము. అదే జ్ఞానం, మిగిలిందంతా కూడా అజ్ఞానమే అని నేను నిశ్చితంగా చెప్తున్నాను అన్నారు. అలాగే తత్క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారి యతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. చాలా సంక్షిప్తంగా చెప్తాను, విను, నా దగ్గర నుంచి విను అని చెప్పారు. సంక్షిప్తంగా ఏం చెప్తానంటే, ఈ క్షేత్రం అంటే ఏంటి, ఏ రూపం కలది, అది ఎలాంటి స్వభావం ఉంది, దానికి ఎలాంటి వికారాలు ఉంటాయి, దానికి ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయి, అలాగే దేని నుంచి పుట్టింది, ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు, ఇతని ప్రభావం ఏంటి అనేది ఇదంతా కూడా చాలా బ్రీఫ్గా నేను చెప్తాను, దాన్ని విను అన్నారు. అలాగే దీని గురించి ఇంతకుముందు ఎవరెవరో చెప్పారో అది కూడా చెప్తున్నారు పరమాత్మ. 5వ శ్లోకంలో ఋషిభిర్బహుధా గీతం వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ నిశ్చితంగా, చాలా ఖచ్చితంగా చెప్పబడింది అని చెప్తూ, ఋషిభిర్బహుధా గీతం, ఋషులందరూ కూడా ఋషుల చేత చాలా వివిధ రకాలుగా చెప్పబడింది. అలాగే వివిధై ఛందోభి, అన్ని వేదాల చేత, రకరకాల నానా విధాలైన వేదాల చేత ప్రత్యేకంగా పృథక్ వేరుగా ప్రత్యేకంగా హేతుమద్భీతాల రీజనింగ్ దీంట్లో నిశ్చితంగా చెప్పబడింది. అలాగే బ్రహ్మసూత్ర పదైచ, బ్రహ్మసూత్రాల చేత కూడా, ఆ పదాల చేత కూడా క్షేత్రజ్ఞుల స్వరూపం చెప్పబడింది అని చెప్పారు. 6, 7 శ్లోకాలలో అసలు క్షేత్రం అంటే ఏంటి అంటే, ఈ శరీరం క్షేత్రం అంటే ఈ శరీరం ఫిజికల్గా కనిపించే శరీరమైన క్షేత్రం, లేకపోతే ఇంకా మిగిలినవి ఏమన్నా ఉన్నాయా అంటే, ఫిజికల్గా కనిపించేది ఒక్కటి కాదు,
ఆలోచనలు, మన మన ఆలోచనలు, మనకుండే లక్షణాలు ఇవన్నీ కూడా క్షేత్రమే అని చెప్పారు పరమాత్మ. 6వ శ్లోకంలో మహాభూతాన్యహంకారో బుద్ధిర వ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి అని ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని చెప్పారు. ఏతత్ క్షేత్రం, ఇది క్షేత్రం అని బ్రీఫ్గా ఆ వికారాలతో సహా వాటి నుంచి వచ్చే ఫలితాలతో సహా నేను అది చెప్పబడింది, ఉదాహృతం చెప్పబడింది అని చెప్తూ, ఏంటి క్షేత్రం అంటే ఏంటి అంటే, క్షేత్రం దేంతో కలిసి ఉంటుంది అంటే మొట్టమొదటిది పాంచభౌతికం శరీరం అంటాం కదా. పంచభూతాలు, పంచభూతాలు అంటే 5: పృథ్వీ, జలం, వాయువు, అగ్ని, ఆకాశం. ఈ 5 పంచమహాభూతాలు కలిసి క్షేత్రంలో ఉంటాయి. అలాగే అహంకారం ఉంటుంది, నేను అనే భావన, అది కూడా క్షేత్రమే. బుద్ధి ఉంటుంది. అవ్యక్తం ఏవచ్చ, అవ్యక్తం నుంచి కదా, ప్రకృతిలోంచి, ఆ మూల ప్రకృతిలోంచి కదా ఈ క్షేత్రం వచ్చేది. కాబట్టి మూల ప్రకృతి ఉంటుంది దీనికి అని 10 ఇంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10 ఇంద్రియాలు ఉంటాయి. దీంతో పాటుగా ఒకటి మనస్సు, మొత్తం 11. ఈ 11 ఉంటాయి. అలాగే ఇంద్రియ విషయాలు 5 ఉంటాయి. ఇంద్రియ విషయాలు 5 ఉంటాయి. ఇంద్రియాల నుంచి వచ్చే ఆ విషయాలు 5 ఉంటాయి. ఇచ్ఛ, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, ఇవన్నీ కూడా ఇంద్రియ సమూహంతో కూడి ఆ చేతనత్వం, ధృతి, ధైర్యం, ఇవన్నీ కూడా ఈ క్షేత్రానికి ఉండే. ఇప్పుడు కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, చేతనత్వము, అలాగే ధైర్యం, స్థైర్యం, ఇవన్నీ కూడా ఆ క్షేత్రానికి ఉండే అవుట్కమ్స్. వికారం అంటే అవుట్కమ్స్, దాని యొక్క అది బయట వాళ్ళకి చూపించేవి అని చెప్పేసి ఈ క్షేత్రం ఇలాగ చెప్పబడింది అని అంటే 5 పంచభూతాలు, అలాగే అహంకారము, బుద్ధి, అవ్యక్తమైన మూల ప్రకృతి, దశ ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియార్థేషు, అవి ఇంద్రియార్థేషు 5. ఇవి కాక వీటి ప్రభావం వల్ల వచ్చే కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, అలాగే చైతన్యం కూడా, చైతన్యము, ధైర్యము, ఇవన్నీ కూడా క్షేత్రంగా తెలుసుకో నువ్వు అని చెప్పి, ఇది క్షేత్రము, మొత్తం అన్నిటితో కలిసిన శరీరమే క్షేత్రము అని చెప్పి అందులో మనస్సు, బుద్ధిని కూడా కలిపారు. మరి ఈ క్షేత్రాన్ని తెలుసుకునే వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అంటే, ఎవరైతే జ్ఞాని అవుతారో వాళ్ళు తెలుసుకుంటారు. ఆ జ్ఞానికి ఉండే లక్షణాలు ఏంటి అంటే, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానికి ఉండే లక్షణాలు ఏంటి అన్నది 8, 9, 10, 11, 12 శ్లోకాలలో చెప్పారు పరమాత్మ. అమానత్వం, అదంభిత్వ, మహింస, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్య, మనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరనభిష్వంగ, పుత్రధార గృహాదిషు, నిత్యంచ సమచిత్తత్వ, నిష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వ మరతిర్జన సంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతత్ జ్ఞానమితి ప్రోక్త అజ్ఞానం యదతోన్యథ. ఇది ఏతత్ జ్ఞానం, ఇది జ్ఞానం అని చెప్పబడుతోంది. అంటే క్షేత్రం అంటే ఏంటో చెప్పారు పరమాత్మ, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో చెప్పారు. జ్ఞానం ఏంటి, జ్ఞేయం ఏంటి అని అడిగారు కదా అర్జునుడు. అందుకని జ్ఞానం అంటే ఏంటి అంటే, జ్ఞానం ఎవరికైతే ఉంటుంది, ఏది జ్ఞానం అనిపిస్తుంది అన్నది ఎంత చక్కగా చెప్పి, మిగిలిందంతా ఇది కాక మిగిలిందంతా కూడా అజ్ఞానమే అని చెప్పారు. అంటే మరి ఏది జ్ఞానం అంటే, మనిషి జీవిస్తున్నప్పుడు ఆత్మస్థుతి లేకుండా ఉండడం, ఎవరిని వాళ్ళు పొగుడుకోకుండా ఉండడం, అది జ్ఞానం. అమానిత్వం అంటారు దాన్ని. అలాగే అదంభిత్వం, డంబంగా ఉండకపోవడం, అంటే తను గొప్పగా మిగిలిన వాళ్ళకి చెప్పుకోవాలి, ఆ డంబ చూపించడానికి, లోపల నిజంగా ఉన్నా లేకపోయినా పైకి చూపించడం అన్నమాట, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్, అది లేకుండా ఉండడం. అలాగే అహింస, మిగిలిన ప్రాణులను, మిగిలిన భూతాలను అన్నిటిని కూడా బాధించకుండా ఉండడం. శాంతి, సహనం కలిగి ఉండడం. ఆర్జవం అంటే చాలా మృదు స్వభావం కలిగి ఉండడం ఆర్జవం. ఆచార్యోపాసనం, గురు సేవా పరంపరుడై ఉండడం, ఇది కూడా జ్ఞానం కిందికి వస్తుంది. శౌచం, బాహ్య అభ్యంతర శుద్ధి, అంటే బాహ్య శుద్ధి మనం ఎలాగో స్నానం చేస్తే, ప్రతిపూట స్నానం చేస్తే వస్తుంది. అభ్యంతర శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, అంటే ఎటువంటి దురాలోచనలు లేకుండా ఉండడం. అలాగే స్థైర్యం,
స్థైర్యం అంటే మనస్సు మాటి మాటికి చెంచలించకుండా దృఢ సంకల్పం కలిగి ఉండడం. ఆత్మ వినిగ్రహ, మనోనిగ్రహం కలిగి ఉండడం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాలు తీసుకొచ్చే విషయాలు ఉంటాయి కదా, ఆ విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, విరక్తి ఉండడం. అలాగే అనహంకార, నేను చాలా గొప్పవాణ్ణి అనే అహంకారం లేకుండా ఉండడం, నేను మిగిలిన వాళ్ళకంటే ప్రత్యేకం అనే అహంకారం లేకుండా ఉండడం. అలాగే జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం, అంటే జననాన్ని కానీ మరణాన్ని కానీ జరని కానీ ముసల్తనాన్ని కానీ వ్యాధిని కానీ వాటికి బాధపడుతుంటే కనుక అది దోషంగా తెలుసుకోవడం, వాటి కోసం ఆ మార్పుల కోసం బాధపడకుండా ఉండడం, లేదా ఆ దుఃఖం వస్తే అది ఈ దుఃఖం దోషము కాబట్టి ఇది రాకూడదు అని అనుకోవడం. అలాగే ఏ వస్తువుల ఆసక్తి, ఏ వస్తువుల యందు అనాసక్తి అనమాట, ఏ వస్తువుల యందు ఆసక్తి లేకుండా ఉండడం. మెటీరియల్ వైపు, ఈ మెటీరియల్ అంటే ఏమొస్తుందంటే పుత్రధార గృహాదృశ్యం, నా భార్య, నా పిల్లలు, నా ఇళ్ళు, ఇలాంటి వాటి అందరి కూడా వ్యామోహం, అనభిష్వంగా వ్యామోహం లేకుండా ఉండడం. అలాగే నిత్యం ఎల్లప్పుడూ కూడా ఇష్టానిష్టోపపతిషు, ఇష్టమైంది ప్రాప్తించినా అనిష్టమైంది ప్రాప్తించిన సమచిత్తత్వం చ, సమబుద్ధి కలిగి ఉండడం. అలాగే ఇక్కడ చెప్తున్నారు, నా యందు అనన్యమైన భక్తి కలిగి ఉండడం అని చెప్తున్నారు. మై అనన్య యోగేన, అనన్యమైన భక్తి, నాకంటే ఇతరం ఇంకేమీ లేదు, పరమాత్మ కంటే ఇంకా ఇతరం ఇంకేమీ లేదు, పరమాత్మే ఉన్నారు అని చెప్పేసి అవ్యభిచారిణి మనస్సు, ఎలాంటి చెలించని మనస్సు కలిగి ఉండడం, ఆ భక్తి అచంచలమైన భక్తి కలిగి ఉండడం. అలాగే వివిక్త దేశ సేవిత్వం, ఎక్కడైతే వివిక్త దేశ సేవిత్వం అంటే జనాలు వదిలేసిన ప్రదేశాల్లో, జనాలు లేని ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టం పడడం, ప్రతిబంధకం లేని చోట ఉండడం, వానప్రస్థం అనాలి ఒక రకంగా. జన సంసది అరతి, అంటే జనం గుంపుగా ఉన్న చోట ఉండాలని అనుకోకపోవడం, జనం సమూహంలో ఉండాలి, ప్రతిసారి అందరి మధ్య ఉండాలి అని అనుకోకపోవడం. అన్నిటికంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, సదా కూడా ఆత్మధ్యానంలో మనస్సు నిలుపుకోవాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానం వల్ల కలిగే ఆ ప్రయోజనం ఇది అని చెప్పి తెలుసుకోవడం అని, ఇదంతా కూడా జ్ఞానం అని చెప్పబడుతోంది. అన్యథ అత ఇంకేదన్నా ఉంటే అది అజ్ఞానం అని చెప్పబడుతుంది అని చాలా చక్కగా ఒక జ్ఞానికి ఉండే లక్షణాలన్నీ చెప్పారు. ఎన్ని అంటే దగ్గర దగ్గర ఒక 20 లక్షణాలు చెప్పి ఇదంతా జ్ఞానం అని చెప్పారు పరమాత్మ. చెప్పి 13 శ్లోకం నుంచి జ్ఞేయం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. జ్ఞేయం చెప్తాను నేను నీకు. జ్ఞేయం అంటే ఏది తెలుసుకోదగింది, ఏది తెలుసుకోవాలి మనిషి అంటే జ్ఞానం చెప్పేశారు. జ్ఞేయం అంటే ఏంటంటే జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యస్ జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. అంటే జ్ఞేయం, తెలుసుకోదగింది ఏంటి అనేది నేను నీకు చెప్తాను, ఏదైతే అది నేను నీకు చెప్తాను. దేన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందో, అమృతం వస్తుందే, అమృతత్వం వస్తుందో అది నేను చెప్తున్నాను. అది చాలా ప్రాచీనమైంది, అనాదిమైంది, అది పరబ్రహ్మ, అదే పరబ్రహ్మ, అదే భగవతత్వం అని చెప్పేసి దాంట్లో సత్యము లేదు అసత్యము లేదు, మొత్తం అంతా కూడా భగవతత్వమే ఉంటుంది అని చెప్పారు 13 శ్లోకంలో. ఆ భగవతత్వాన్ని గురించి చెప్తూ ఏం చెప్పారంటే 14 శ్లోకంలో మనకి ఇక్కడ మంత్రపుష్పంలో ఆ పరమాత్మను ఎలా వర్ణిస్తుందో మంత్రపుష్పం అది కనిపిస్తుంది. ఈ క్షేత్రజ్ఞుడు లేదా ఈ లోపల ఉన్న ఆ ఆత్మతత్వం, ఆ పరమాత్మ ఎలా ఉంటారు అంటే సర్వతః పాణిపాదం తత్సర్వతో శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే ఆ బ్రహ్మం, ఆ బ్రహ్మం సర్వత అంతటా కూడా కాళ్ళు చేతులు కలిగి ఉంటుందట, అంతటా నేత్రాలు శిరస్సులు ముఖాలు కలిగి ఉంటుంది, అంతటా కర్ణాలు కలిగి ఉంటుందట, లోకం అంతా ఆవరించి ఉంటుంది. అంటే దేని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే జ్ఞేయం, అంటే ఆ జ్ఞేయం గురించి చెప్తాను అన్నారు కదా. ఆ పరబ్రహ్మ అంటే ఏంటి అంటే మొత్తం మొత్తం చేతన అచేతన వస్తువులన్నిటిలోనూ ఆవృతమై అంటే వ్యాపించి ఉన్న ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ. అనేక కాళ్ళు, అనేక చేతులు, అనేక కళ్ళు, అనేక ముఖాలు ఇవన్నీ కలిగి ఉన్నది అని 15 శ్లోకంలో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. అంటే సర్వేంద్రియ గుణభాసం, అంటే సర్వ ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేసేది కూడా పరబ్రహ్మే. అలాగే సర్వేంద్రియ వివర్జితం అంటే ఇంద్రియాలు లేనిది కూడా పరమాత్మే. అసక్తం దేనిని అంటదు, సర్వభృత్యవి అన్నిటినీ మొత్తం సమస్త జగత్తును భరిస్తోంది. నిర్గుణం సత్వరజస్తమో గుణరహితమైనది. అలాగే గుణాలను అనుభవించేది కూడా ఆ పరబ్రహ్మతత్వమే అని చెప్తూ, ఎక్కడుంటుంది అది అంటే బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్త దవిజ్ఞేయం దూరస్థం చాంతికే చతత్. అంటే ఆ పరబ్రహ్మ ఎక్కడుంటుంది అంటే సమస్త చరాచర ప్రాణులలోనూ ఉంటుంది. వాళ్ళ లోపల ఉంటుంది, వెలుపల ఉంటుంది. అంతచ బహి, లోపల వెలుపల ఉంటుంది. అచరం, అది చలించేది చరించనిది కూడా. అంటే స్థావర రూపంలో ఒకే చోట ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది కూడా జంగమ రూపంలో అని చెప్పేసి పరమాత్మ చాలా సూక్ష్మ రూపం కలిగేది. అలాగే ఎవరు తెలుసుకోలేనిది, అవిజ్ఞేయం, ఎవరు తెలుసుకోలేనిది అనే ఆ పరమాత్మ చాలా దూరాన్ని ఉన్నట్టుంటుంది. అంతికేచ, అలాగే చాలా సమీపంగా ఉన్నట్లుంటుంది అని చెప్పి దాన్ని, ఆ పరమాత్మని విభజించలేం కానీ విభజంగా కనిపిస్తుంది అని చెప్తారు 17వ శ్లోకంలో. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభ విష్ణుచ. అంటే ఈ ఈ పరమాత్మ ఈ పరమాత్మ అంటే అందరిలోనూ లోపల బయట ఉండే ఈ పరమాత్మ ఎలా ఉంటుంది అంటే తజ్ఞేయం, తెలుసుకోదగిన పరమాత్మ విభజించబడింది. కానీ ప్రాణుల్లో చాలా విభజించబడినట్లుగా, విభక్త ఇవ స్థితం యచ, విభజించబడిన దానిలాగా కనిపిస్తుంది. అలాగే సమస్త ప్రాణులను భూతభర్తృచ, సమస్త ప్రాణులను భరిస్తోంది. అలాగే సమస్త ప్రాణులను లయమునరుస్తోంది, అలాగే పుట్టిస్తోంది ప్రభ విష్ణుచ అని చెప్పారు. ఈ పరమాత్మ తత్వం ఎలాంటిది అంటే జ్యోతిషామపి తజ్జ్యోతిస్ స్తమత పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఇక్కడ చెప్పారు. అంటే దేని గురించి చెప్తున్నారు అంటే జీవాత్మ గురించి చెప్తున్నారు. మనిషి లోపల ఉండే ఆ పరమాత్మ గురించి చెప్తున్నారు. జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఆ పరబ్రహ్మతత్వం ప్రకాశించే వస్తువులకు కూడా, సూర్యుడు చంద్రుడు అగ్నికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది. అలాగే చీకటికి తమసపరం, చీకటికి అవల ఉండేది జ్ఞానం. ఎవరైతే జ్ఞానులు ఉన్నారో 20 సూత్రాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞానుల ఆ లక్షణాలు కలిగిన జ్ఞానము అదే జ్ఞేయం, ఎరగదగింది. జ్ఞాన గమ్యం కూడా ఆ లక్షణాల చేత పొందబడదగింది. సమస్త జంతువుల యొక్క, సమస్త ప్రాణుల యొక్క హృదయం నందు స్థిరంగా ఉండేది అని సర్వస్య హృది విష్టితం అని సమస్త ప్రాణుల లోపల ఉండేది ఈ జీవాత్మ. అంటే జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు, పరమాత్మే జీవాత్మగా ఉన్నారు అని చెప్పారు. 19వ శ్లోకంలో క్షేత్రం గురించి చెప్పారు. మనకి ఇప్పటిదాకా క్షేత్రజ్ఞుడి గురించి చెప్పారు. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావ యోపపద్యతే అని. ఇది ఇలా అని ఈ పైన చెప్పబడినట్లు క్షేత్రము, అలాగే జ్ఞానము, జ్ఞేయం అంటే తెలుసుకోదగింది, సంగ్రహంగా చెప్పబడింది. నా యందు భక్తి గలవాడు ఎవడైనా సరే మద్భక్త ఏతద్విజ్ఞాయ, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నన్నే పొందుతారు. మద్భావాయ ఉపపద్యతే, నన్ను పొందడానికి, నా భావాన్ని పొందడానికి అర్హుడవుతున్నాడు అని చెప్పి పరమాత్మ చెప్పారు 20వ శ్లోకంలో. ఇంకా అక్కడి నుంచి, ఎందుకంటే క్షేత్రం చెప్పారు, క్షేత్రజ్ఞుడు చెప్పారు, 20వ శ్లోకంలో ప్రకృతి పురుషులు దాని గురించి చెప్తున్నారు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాత్. ప్రకృతి అంటే ఏంటి, పురుషుడు అంటే ఏంటి అంటే మూల ప్రకృతిలోంచి ఈ సృష్టి మొత్తం వచ్చింది. అందుకని ఆ మూల ప్రకృతిని, పురుషుని, ఈ రెండింటినీ కూడా అవి ఆది అంతము లేనివి అని తెలుసుకోవాలి. తెలుగుము విద్ధి తెలుసుకో, మనోబుద్ధి ఇంద్రియ వికారాలు, సుఖదుఖాలు, ఇవన్నీ కూడా సత్వరజ స్తమో గుణాలు, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి అని తెలుసుకో. పరమాత్మ నుంచి ప్రకృతి, పరమాత్మలో భాగమైన ప్రకృతి నుంచే మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా ఉద్భవిస్తుంది. కాబట్టి ప్రకృతి నుంచే ఈ గుణాలన్నీ కూడా, గుణాలు లక్షణాలు అన్నీ వస్తాయని తెలుసుకో అని 21లో కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే
పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతురుచ్యతే అన్నారు. అని కార్యకారణ కర్తృత్వే అంటే కార్యం కారణం కలగచేయడంలో ఒక పని చేయాలన్నా దానికి కారణం చేయాలన్నా ఒక హేతువు ఏది అంటే ప్రకృతి హేతువు. దానికి కారణం ఏంటి? ఒక ఒక ఆలోచన వచ్చింది, ఒక సంకల్పం వచ్చిందంటే దానికి కారణం ప్రకృతి. ఆ పురుషుడు జీవుడు సుఖ దుఃఖాలని అనుభవిస్తుంటాడు, భోక్తృత్వం అనుభవిస్తుంటాడు అని అంటే ప్రకృతి నుంచి సంకల్పం వస్తుంది, ప్రకృతి నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన వచ్చే ఫలితాన్ని ఈ క్షేత్రజ్ఞుడు అనుభవిస్తుంటాడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోష్య సద్యోజ జన్మసు. అంటే ఈ ప్రకృతి నుంచి వచ్చే ఈ గుణాల వల్ల మళ్ళా ఎలాంటి జన్మ రావాలో నిర్ణయం అవుతుంది అని చెప్తున్నారు. ఏ కారణంతో పురుషుడు ప్రకృతి యందు ఉన్నవాడు, ఏ కారణం వల్ల ఈ ప్రకృతి నుంచి సంబంధమైన గుణాలను అనుభవిస్తున్నాడు, ఆ పురుషునికి గుణాల ఎందలి ఆసక్తి ఏం లేదు. కానీ ఈ గుణాల వల్ల ఉత్కృష్ట నికృష్ట జన్మలు కలగజేయడానికి ఈ గుణాలు కారణమవుతున్నాయి. పురుషుడు లోపల ఉన్న జీవాత్మకి ఏది పుణ్యం కానీ పాపం కానీ ఏది అంటదు. కానీ మంచి జన్మ రావాలన్నా తర్వాత జన్మ సరైన జన్మ రావాలంటే ఈ మానవుడికి ఉండే ఈ సంస్కారాలన్నీ వాటి వల్ల తర్వాత జన్మ వస్తుంది. సంస్కారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రకృతి నుంచి సంస్కారాలు వస్తాయి అని. మరి జీవాత్మ ఎలా ఉంటుంది అంటే 23వ శ్లోకంలో ఉపద్రష్ట అన్నారు. ఉపద్రష్ట హనుమంత అంటే ఉపద్రష్ట అంటే సాక్షిగా ఉండేవాడు పరమపురుషుడు. అస్మిన్ దేహే ఈ దేహంలో ఉపద్రష్ట సాక్షిభూతుడుగా ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, హనుమంత ఆమోదిస్తుంటాడు. భర్త భరిస్తుంటాడు, భోక్త అనుభవిస్తుంటాడు, మహేశ్వర అంటే అన్నీ శాసిస్తుంటాడు. పరమాత్ముడు ఈ దేహంలో ఉండి సాక్షిభూతంగా ఉండి అన్నీ ఆమోదిస్తూ అన్నీ చూస్తూ అన్నీ భరిస్తూ అన్నీ అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి 24వ శ్లోకంలో ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్తః సర్వథా వర్తమానోపి నస భూయోభిజాయతే. ఎవరైతే ఈ పురుషుని అంటే పరమాత్మని, దేహంలో ఉన్న పరమాత్మని గుణాలతో సహా తెలుసుకుంటారో, గుణాలతో కూడిన ప్రకృతిని, దేహంలో ఉన్న పరమాత్మని గుణాలతో ఉన్న ప్రకృతిని వాళ్ళిద్దరికీ తేడాని ఎలా చెప్పినట్టుగా తెలుసుకుంటారో, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అంటే ఏ స్థాయిలో ఉన్నా, మానసిక ఆధ్యాత్మిక స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నా సరే, అందుకని సర్వదా వర్తమానోపి ఏ స్థాయిలో ఉన్నా సరే ఫలాపేక్ష లేకుండా సర్వకర్మలు చేసేవాడిగా ఉన్నా, సర్వకర్మ ఫలత్యాగిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే మరలా పుట్టడం అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడైతే జీవాత్మని, నా లోపల ఉన్న జీవాత్మ నాకు కలిగే ఈ వికారాలు అంటే కామక్రోధ లోభ మోహమద ఆశ్చర్యాలు ఇవన్నీ కూడా ఇవి వస్తున్నాయి, కానీ వీటికి జీవాత్మకి సంబంధం లేదు అని ఆ తేడా తెలుసుకోగలిగిన వాడు జ్ఞానిగా చెప్పచ్చు మనం అని. అలా అయితే ఆ స్థాయి ఎలా వస్తుంది? మనలో ఉన్న ఈ ప్రకంపనలన్నీ, ఈ క్షేత్రం లేదా ఈ శరీరానికి క్షేత్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పరమాత్మ నుంచి వేరు అనే స్థితి ఎలా వస్తుంది అంటే 25వ శ్లోకంలో చెప్పారు. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొంతమంది ధ్యాన యోగంతో తమ అంతఃకరణలో మనస్సు లేదా బుద్ధితో పరమాత్మను చూస్తారు. మరికొందరు పరమాత్మని, జీవాత్మని ఎలా చూస్తారంటే సాంఖ్యయోగం అంటే ఆత్మతత్వ యోగాన్ని గురించి బాగా తెలుసుకోవడం వల్ల చూస్తారు. మరికొంతమంది కర్మయోగులుగా కర్మ సన్యాసం చేసి కర్మయోగులుగా చూస్తారు అని చెప్పి, మరి జ్ఞానయోగులు కాదు, సాంఖ్యయోగులు కాదు, కర్మయోగులు కాదు, మనకు ఆ స్థాయి లేదు అంటే ఏం చేయాలి అంటే 26వ శ్లోకంలో చాలా బాగా చెప్పారు. ఇలా ధ్యాన సాంఖ్య కర్మయోగాలను తెలియదు మనకి, అజానంత అన్యత్వేన ఈ పైన చెప్పిన అన్యత్వ ఈ పైన చెప్పినవేవి కూడా మాకు తెలియదు అని అంటే, అప్పుడు అన్యేతు ఇతరులు ఎవరైనా జ్ఞానులుంటే అన్యేభ్య ఇతరైన ఆత్మజ్ఞానుల వల్ల శృత్వ ఉపదేశం పొంది లేదా వాళ్ళ దగ్గర నుంచి విని ఉపాసన చేస్తే
శృతి పరాయణులు అయితే కనుక, అంటే అందులో ఆసక్తి చూపించి వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని వింటే వాళ్ళు కూడా ఈ మృత్యురూప సంసార సాగరాన్ని అతి తరంతి ఏవ తప్పనిసరిగా దాటుతారు. అందుకని గురు శుశ్రూష చేసినా సరే తప్పనిసరిగా ఈ సంసార సాగరాన్ని నుంచి లేదా ఈ స్థాయి నుంచి దాటుతారు, పరమపదాన్ని పొందుతారు అని చెప్పారు. అని 27వ శ్లోకంలో యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ త్వద్దిద్ది భరతర్షభ. ఓ అర్జున, అర్జున, స్థావర జంగమాలన్నీ కూడా, అంటే కదిలేవి కదలనివి అన్నీ కూడా మొత్తం యావత్తు కించిత్ సత్యం, ఏ వస్తువైనా సరే సంజాయితే ఎలా పుడుతోంది అంటే ఆ వస్తువు ఆ వస్తువు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్, క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనే కలుగుతోంది అని చెప్పేసి తెలుసుకో నువ్వు అని. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. అక్కడ సర్వభూతేషు సమస్త ప్రాణుల యందు కూడా సమానంగా తిష్టంతం, సమానంగా ఉండేటి ఆ ఆ వినశ్యతు, ఆ ప్రాణులు నశించినా సరే అవి నశ్యంతం, నశింపకుండా ఉండే పరమేశ్వరుణ్ణి పశ్యతి ఎవరు తెలుసుకుంటారో స పశ్యతి వాడే కరెక్ట్గా జీవితం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకున్న యోగి అతను. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నశ్య చాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ఎవరికైతే తెలుస్తుందో, ఎందుకంటే సర్వత్ర సంపస్థితం, అన్ని ప్రాణుల యందు ఉన్న ఆ పరమాత్మని సమం పశ్యతే సమభావంతో చూస్తూ ఆత్మానం తన చేత ఎవరైతే హింసించుకోడు, అంటే అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు, అలాగే ఆ పరమాత్మ ఈ దేహంలో కూడా ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఎవరు వాళ్ళని వాళ్ళు తిట్టుకోరు, వాళ్ళని వాళ్ళు హింసించుకోరు. అందువల్ల సర్వోత్కృష్టమైన గతిని పొందుతారు వాళ్ళు. దేహంలో ఉన్నది పరమాత్మ అని తెలిసిన ఎవరైనా సరే సర్వోత్కృష్టమైన గతిని పొందుతారు. ఆ జీవాత్మ తత్వాన్ని గురించి తెలిసిన వాళ్ళు మనకి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఈ జీవాత్మ పరమాత్మ సంబంధాల గురించి తెలియజేశారు. 30వ శ్లోకంలో ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానమకర్తారం సపశ్యతి. ఎవరైతే ఈ కర్మలన్నీ కూడా, అన్ని విధాలైన కర్మలన్నీ కూడా ప్రకృతి చేతనే చేయబడుతున్నవి అని ఎవరైతే తెలుసుకుంటారో, అలాగని తెలుసుకుంటారో, ఆత్మను కర్ ఆత్మకి ఇవేవి అంటవు, కర్త కాదు, ఆత్మకి కర్తృత్వం లేదు అని చూస్తారో అతను సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లెక్క. ప్రకృతి వల్లే తప్ప కర్మలు చేయబడుతున్నవన్నీ కూడా ఆత్మకి సంబంధం లేదు అని తెలుసుకున్నవాడు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లెక్క అని. యథాభూత పృథగ్భావ మేకస్థం అనుపశ్యతి తత్ ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే భూత పృథగ్భావం, ఆ నానావిధ ప్రాణుల ప్రపంచం అంతా కూడా ఒక్కటిగా ఉంది, ఏకస్థం ఒక్కదానిగా ఉందని, అలాగే తత ఏవ ఆ ఒక్క ఆత్మతత్వం నుంచే ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా విస్తరిస్తోందని ఎవరైతే తెలుసుకుంటారో, అనుపశ్యతి చూస్తారో, అతను బ్రహ్మను సంపద్యతే పొందుతారు, బ్రహ్మత్వాన్ని పొందుతారు. అంటే పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ స్థాయిని, పరమాత్మలో లీనం అవడం, పరమాత్మ స్థాయిని పొందుతారు, నా స్థితిని పొందుతారు అని పరమాత్మ చెప్తున్నారు. అలాగే 32వ శ్లోకంలో అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అని. ఓ కౌంతేయ, ఓ అర్జున, ఇది చాలా అనాది, ఆది లేనిది పరమాత్మ, గుణరహితుడు. అలాగే ఈ పరమాత్మ నాశరహితుడు, అవ్యయ. శరీరం దేహమందు ఉన్నప్పటికీ కూడా నా కరోతి కర్మలను చేసేవాడు కాదు, కర్మఫలములచే నా లిప్యతే అంటబడడు అని చెప్పారు. ఎలా అయితే యథా సర్వగతం సౌక్ష్మ్య దాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మ నోపలిప్యతే. ఎలా అయితే యథా సర్వగతం సూక్ష్మ, చాలా సూక్ష్మమైన ఆకాశంలో సమస్త వస్తువుల యందు వ్యాపించి ఉన్న ఆకాశం, సూక్ష్మమైన ఆకాశం ఏ ప్రకారంగా దేని చేత అంటబడదో
అలాగే పరమాత్మ అందరి దేహాల్లో ఉన్నప్పటికీ కూడా దేనితోనూ అంటబడడు, ఏ కర్మలు అతన్ని అంటవు అని చెప్తూ, యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమన్ రవి క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఎలా అయితే యథా ప్రకాశయత్యేక ఒక్కడే అయ్యుండి ఓ అర్జున, యథా ఎలాగా ఏకహ రవి ఒక్కడైన సూర్యుడు ఇమం కృష్ణం లోకం మొత్తం ఈ సమస్త లోకాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేస్తున్నాడు, తథా అట్లే క్షేత్రజ్ఞుడుకు పరమాత్మ కృష్ణం క్షేత్రం సమస్త శరీరాలను ప్రకాశింపజేస్తున్నాడు అని 35వ శ్లోకంలో క్షేత్రజ్ఞయోరేవ మంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. ఎలా అయితే ఏవం ఇట్లు ఎవరైతే క్షేత్రజ్ఞయో క్షేత్రజ్ఞుల యొక్క ఆ భేదాన్ని అంతరాన్ని తెలుసుకుంటారు. ఈ సమస్త ప్రాణులు భూత ప్రకృతి మోక్షంచ సమస్త ప్రాణులు ప్రకృతి ఇస్తున్న ఈ మాయ నుంచి మోక్షం పొంది విముక్తి పొందిన ఉపాయాన్ని తెలుసుకోవడం ఎలాగా? క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకోవడం. అది ఎలా తెలుసుకుంటారు అంటే జ్ఞానచక్షుష అన్నారు. జ్ఞాన దృష్టి చేత ఎవరైతే తెలుసుకుంటారో వారు పరమపదాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతున్నారు. పరమపదం వారు పరమయాంతి అంటారు, పరమపదాన్ని పొందుతున్నారు అని. ఇలాగా క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేది చెప్పాలంటే ఒక పెద్ద జ్ఞాన భాండాగారం లాంటిది. 35 శ్లోకాలలో పరమాత్మ మొత్తం అసలు సృష్టి అంటే ఏంటి అన్నది మొత్తం చెప్పినట్లయింది. జయ శ్రీకృష్ణ.